వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ప్రీవియస్ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ మరియు రైల్వేస్ సంబంధించిన ఇతర ప్రీవియస్ క్వశ్చన్లను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ క్వశ్చన్లోకి వెళ్ళబోయే ముందు మనకు మొదటిగా ఏమిటి సార్ అంటే, ఈరోజు మనకి ప్రెస్ నోట్ రిలీజ్ చేయబడినది ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఏదైతే స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుందో, ఇది ప్రీవియస్ ఆల్రెడీ గతంలో జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, దాని తర్వాత మనకి ఈ ఫిజికల్ ఈవెంట్స్ టెస్ట్ కంప్లీట్ చేశారు మనకి రీసెంట్గా. దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్లను ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఎగ్జామ్ అనేది జూన్ 1వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది అని ఈ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారికి మా ఆర్ఎస్ అకాడమీ తరఫున మీకు ఒక గుడ్ న్యూస్ మేము చెప్పబోతున్నాం. ఏంటి సార్ అంటే, ఏదైతే మే 1వ తారీఖు నుంచి అండ్ మే 30-31వ తారీఖు వరకు ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ రాయబోతున్నారో వారికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ ని ఫ్రీగా కండక్ట్ చేయాలని మా మేనేజ్మెంట్ అనేది నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో ముందుగా ఈ స్క్రీన్ పైన కనబడే నంబర్కి మీ పేర్లను నమోదు చేసుకోండి. దానితో పాటు మీరు ఏదైతే కానిస్టేబుల్ ఈవెంట్ సెలెక్ట్ అయ్యారో ఆ హాల్ టికెట్ నంబర్ కూడా మాకు ఈ యొక్క మీ హాల్ టికెట్ నంబర్ కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలపడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోవద్దు. మీ భవిష్యత్తుకి ఈ యొక్క ఆర్ఎస్ అకాడమీ ఈ ప్రిలిమ్ మెయిన్స్ సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతుంది. అది కూడా ఫ్రీగా. మీరు రకరకాల యాప్లో రాస్తూ ఉంటారు, రకరకాల గ్రాండ్ టెస్ట్ రాస్తూ ఉంటారు. కానీ ఏదైతే మీరు ఎగ్జామ్ హాల్లో ఎలాగైతే ఎగ్జామ్ రాస్తుంటారో అదే విధంగా మా ఆర్ఎస్ అకాడమీ ఈ యొక్క పీసీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ని కండక్ట్ చేయబోతుంది. ఓకే, మర్చిపోవద్దు మిత్రమా. మీతో పాటు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు కూడా ఈ మెసేజ్ ని పంపించాల్సిందిగా మనవి. ఓకే, నేడు క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే, దాంతో పాటు మనకి దీని తర్వాత ఈ పోలీస్ కానిస్టేబుల్ త్వరలో కూడా నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఆల్రెడీ మనకి 40,000 దగ్గరగా కానిస్టేబుల్ ఖాళీగా ఉన్నాయి, ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మనకి విశ్వనీయ సమాచారం అనేది రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి. ఓకే, ఈరోజు మొదటి క్వశ్చన్ చూద్దాం నాన్న. చిల్కా లేక్ ఈజ్ లొకేటెడ్ విచ్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పు. చిలుక సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఇది మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లో 2019లో మనకి షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్. ఓకే, రీసెంట్ గానే మనకి 2025లో కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ యొక్క చిలుక సరస్సు గురించి మనకి క్వశ్చన్ పడడం జరిగింది. అయితే దీనికి ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్ అని ఇవ్వడం జరిగింది. అయితే చిలుకా సరస్సు ఎక్కడున్నది సార్ అంటే మనకి ఒడిశా అనే రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఏదైతే ఈ చిలుకా సరస్సు ఉంటుందో ఈ ఒడిశా రాష్ట్రంలో మనకి ఈ చిలుకా సరస్సు అనేది ఉండడం జరుగుతుంది. దాంతో పాటు ఈ చిలుకా సరస్సుని మనము లాగూన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, చిలుకా సరస్సు అనేది ఒక ఉప్పు నీటి సరస్సు. చిలుకా సరస్సు అనేది ఒక ఉప్పు నీటి సరస్సు. దానితో పాటు ఈ చిలుకా సరస్సు అనేది భారతదేశంలోనే అత్యంత పొడవైన సరస్సుగా చెప్పడం జరుగుతుంది. అంటే భారతదేశంలో అత్యంత పొడవైన సరస్సు ఏది సార్ అంటే ఈ చిలుకా సరస్సు. దానితో పాటు ఈ చిలుకా సరస్సులో ఒక ప్రత్యేకమైన జంతువు అనేది కనబడడం జరుగుతుంది. గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రత్యేకమైన జంతువు ఏది సార్ అంటే గేదె అనేది మనకు ప్రధానంగా ఇక్కడ కనబడడం జరుగుతుంది. దీన్ని చిలుకా గేదె అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది.
అంటే చిలుక గేదె యొక్క ప్రత్యేకత ఏమిటి సార్ అంటే చిక్కటి పాలునిచ్చే ఒక గేదెగా మనము చెప్పడం జరుగుతుంది. ఇదే ఒడిశా రాష్ట్రంలో ఇటీవల చూడండి మనకి 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక పట్టణం కూడా ఒడిశాలో ఉంది. దాని పేరే ఏంటి సార్ అంటే కటక్ అనే పేరు, మనకి కటక్ అనే నగరం ఉండడం జరుగుతుంది. ఈ కటక్ అనే నగరంలోని మనకి నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఇదే కటక్ లో మనకు జన్మించిన ఒక గొప్ప స్వాతంత్ర సమర యోధుడు ఎవరు సార్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి కూడా ఇదే కటక్ లో జన్మించడం జరుగుతుంది. మనకి ఇదే మనకు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన ఒక రాష్ట్రపతి కూడా ఉండడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే వివి గిరి గారు. ఎవరు సార్ అంటే వివి గిరి గారు, వరహ వెంకటగిరి గారు. భారతదేశంలో 2వ ప్రాధాన్యత ఓటుతో గెలుపొందిన రాష్ట్రపతి ఎవరు సార్ అంటే వివి గిరి గారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి కూడా, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి కూడా ఎవరు సార్ అంటే వివి గిరి గారు అని చెప్పడం జరుగుతుంది. ఇదే ఒడిశాలో భారతదేశంలోనే అతిపెద్ద సూర్య దేవాలయం అనేది కూడా ఉండడం జరుగుతుంది. సూర్య దేవాలయం అనేది కూడా ఎక్కడ ఉండడం జరుగుతుంది సార్ అంటే మనకి ఈ యొక్క ఒడిశా రాష్ట్రంలోనే ఉండడం జరుగుతుంది. దీన్ని కోనార్క్ సూర్య దేవాలయం అనే పేరుతో పిలుస్తాం అండ్ బ్లాక్ పగోడాస్ అనే పేరుతో పిలుస్తాం. ఇదే కోనార్క్ సూర్య దేవాలయంని మన యొక్క 10 రూపాయల నోటు అంటే కొత్తగా ముద్రించిన ఏదైతే 10 రూపీస్ నోట్ ఉంటుందో ఈ 10 రూపీస్ నోటు పైన కూడా ఏం చేశారు సార్ అంటే ఈ కోనార్క్ సూర్య దేవాలయం యొక్క ఈ సింబల్ ని రథ చక్రాన్ని కూడా పెట్టడం జరిగినదిగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలా 360 డిగ్రీస్ లో మేము చెప్పడం జరుగుతుంది. అయితే నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర సీఎం ఎవరు? చాలా చాలా జాగ్రత్త. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేటి ప్రశ్న ఏమిటి సార్ అంటే ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతం? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా, ఆర్ఎస్ అకాడమీ లో మనకి ఈ యొక్క మే 1వ తారీఖు నుంచి మే 30 లేదా 31 వరకు ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఫ్రీగా కండక్ట్ చేయబోతున్నాం. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, టుడే నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ది హెడ్ ఆఫీస్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాడు మనకి. ఓకే, ఆర్ఆర్బి గ్రూప్ డి లో 2018లో దీన్ని అడిగిన క్వశ్చన్. ఓకే, ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి ముంబై. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ముంబైలో ఉండడం జరుగుతుంది. అంటే ఏదైతే ఆర్బిఐ ఉంటుందో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందో, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉండడం జరుగుతుంది. అందుకే ముంబైని ఏమంటాం సార్ అంటే భారతదేశ ఆర్థిక రాజధాని, భారతదేశ ఆర్థిక రాజధాని అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అండ్ ఈ ఆర్బిఐకి సంబంధించిన విషయాలు చూస్తే మన భారతదేశంలో ఆర్బిఐ ఏర్పడక ముందు ఉన్న ఒక బ్యాంక్ ఏది సార్ అంటే ఇంపీరియల్ బ్యాంక్ అనేది ఉండడం జరుగుతుంది. ఏది ఉండేది సార్ అంటే ఇంపీరియల్ బ్యాంక్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది కేంద్ర స్థాయిలో పనిచేయకపోవడం వలన ఒక భారతదేశంలో ఒక కేంద్ర బ్యాంక్ కావాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ పేరే ఏమిటి సార్ అంటే రాయల్ కమిషన్. ఆ కమిషన్ పేరే ఏమిటి సార్ అంటే రాయల్ కమిషన్ అనేది వేయడం జరుగుతుంది. ఈ రాయల్ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా ఆర్బిఐ యాక్ట్ ను చేయడం జరిగినది 1934లో. 1934లో ఈ రాయల్ కమిషన్ యొక్క సూచన ఆధారంగా ఆర్బిఐ చట్టం చేయడం జరిగింది. ఈ ఆర్బిఐ చట్టం చేసిన తర్వాత 1935లో ఓకే 1935 ఏప్రిల్ 1వ తారీఖున కలకత్తా కేంద్రంగా ఆర్బిఐని ఏర్పాటు చేయడం జరిగింది.
కానీ ఆర్బీఐ అధికారికంగా 1937లో ఎక్కడ సార్ అంటే ముంబై కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి అధికారికంగా ఆర్బీఐ పనిచేస్తుంది. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే మొదటి నుంచి ముంబైలోనే ఉందేమో అనుకుంటారు. కాదు, ఆర్బీఐ అనేది మొదటగా ఏర్పాటు చేసిన 1935లో కలకత్తా కేంద్రంగా ఉండేది. దాని తర్వాత 1937లో అధికారికంగా పనిచేస్తూ ఉన్నప్పటి నుంచి ఈ యొక్క 1937లో ముంబై కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదాన్ని సార్ అంటే ఆర్బీఐని. అయితే ఏదైతే ఆర్బీఐ ఉంటుందో ఈ ఆర్బీఐ మొదటగా ఏర్పడినప్పుడు దీని మొదటి చైర్మన్ ఎవరు సార్ అంటే మనకి సర్ ఓ స్మిత్ గారు మనకి మొదటగా ఉండడం మొదటి గవర్నర్ గా ఆర్బీఐ గవర్నర్ గా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే స్వతంత్ర భారతదేశంలో మొదటి ఆర్బీఐ గవర్నర్ గా ఎవరు ఉన్నారు సార్ అంటే సిడి దేశ్ముఖ్ గారు ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు సార్ అంటే మనకి సంజయ్ మల్హోత్రా అనే వ్యక్తి ప్రెసిడెంట్ ఆర్బీఐ గవర్నర్ గా ఉండడం జరుగుతుంది. ఎన్నవ గవర్నర్ సార్ అంటే 26వ గవర్నర్ గా ఈ యొక్క ఆర్బీఐ గవర్నర్ గా ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రతిదీ కూడా మేము క్షుణ్ణంగా దానికి సంబంధించిన ప్రీవియస్ డేటా మొత్తం కూడా చెప్తున్నాం. సార్ ఇక్కడ ఇంపీరియల్ బ్యాంక్ అన్నారే, ఇంపీరియల్ బ్యాంక్ ప్రస్తుతం మనకి కంటిన్యూ అవుతుంది. ఏది సార్ అంటే ఎస్బిఐ. అంటే ఏదైతే ఇంపీరియల్ బ్యాంక్ ఉందో తర్వాత కాలంలో ఎస్బిఐ గా మారడం జరిగింది. ఇదే ఆర్బీఐ చెప్పడం మర్చిపోయాం. ఆర్బీఐ అనేది 1949లో నేషనలైజేషన్ చేశారు, అంటే జాతీయం చేయడం జరుగుతుంది. ఏదని సార్ అంటే ఆర్బీఐ. కానీ ప్రతి బిట్ కూడా ప్రీవియస్ మనకు అన్ని రకాల ఎగ్జామ్ లో పడినదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళబోయే ముందు నేటి ప్రశ్న, ప్రస్తుత ఒడిశా రాష్ట్ర సీఎం గా ఎవరు ఉన్నారు? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చూడండి నాన్న, ప్రస్తుత ఒడిశా రాష్ట్ర సీఎం గా ఎవరు కొనసాగుతూ ఉన్నారు? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఓకే, హూ వాస్ ది 24th జైన తీర్థంకర? ఓకే, 24వ జైన తీర్థంకరుడు ఎవరు? ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 2021లో షిఫ్ట్ 1 స్టేజ్ ఫస్ట్ లో అడిగిన క్వశ్చన్. ఓకే, ఆప్షన్ ఏ గోమటేశ్వరుడు, అండ్ ఆప్షన్ బి పరుషనాథ్, అండ్ ఆప్షన్ సి రిషభ, అండ్ ఆప్షన్ డి మహావీరుడు ఆర్ మహావీర. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మహావీరుడు. ఇతన్ని మనము ఏమంటాం సార్ అంటే వర్తమాన మహావీరుడు అనే పేరుతో పిలుస్తాం. వర్తమాన మహావీరుడు అనే పేరుతో పిలుస్తాం. ఇతను 24వ తీర్థంకరుడుగా పిలవడం జరుగుతుంది. తీర్థంకరుడుగా పిలుస్తాం. ఇతని యొక్క గుర్తు ఏది సార్ అంటే సింహం అనేది ఇతని గుర్తు. ఇతని యొక్క గుర్తు ఏంటి సార్ అంటే సింహం ఇతని యొక్క గుర్తుగా చెప్పడం జరుగుతుంది. అంటే జైన మతం ఏదైతే ఉందో ఈ జైన మతంలో మొత్తం కూడా 24 మంది తీర్థంకరులు ఉంటారు. ఆ 24 తీర్థంకరులో 24వ వాడు ఎవరు సార్ అంటే మనకి వర్తమాన మహావీరుడు. దాంట్లో ఈ రిషభనాథుడు అంటున్నాం కదా, ఈ రిషభనాథుడు లేదా ఇతన్ని వృషభనాథుడు అంటాం. వృషభనాథుడు అనే పేరుతో పిలుస్తాం. ఇతనే మొదటి తీర్థంకరుడు జైన మతంలో. ఇక్కడ గోమటేశ్వరుడు అంటున్నాం కదా, ఇతను ఈ రిషభనాథుడు లేదా వృషభనాథుడు యొక్క కుమారుడు. ఈ పర్షనాథ్ అంటున్నాం కదా, ఈ పర్షనాథ్ లేదా పార్శ్వనాథ్ అనే వ్యక్తి ఇతను 23వ తీర్థంకరుడు. ఎవరు సార్ అంటే జైన మతంలో. ఈ జైన మత స్థాపకుడు ఎవరు సార్ అంటే ఈ వృషభనాథుడు. అదే తీర్థంకరుడు అనగానేమిటి సార్ అంటే జీవ ప్రవాహాన్ని దాటడానికి ఒక వారధి వంటి వారు అని ఎవరిని పిలుస్తాం సార్ అంటే ఈ తీర్థంకరుడిని పిలవడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ జైన మతం యొక్క పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తాం? జైన మతం యొక్క పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తాం సార్ అంటే
ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటి సార్ అంటే వీటిని అంగాలు అనే పేరుతో పిలుస్తాం. అంగాలు అనగా వీటిని ద్వాదశ అంగాలు అనే పేరుతో కూడా పిలుస్తాం. అంటే ద్వాదశ అంగాలు అనగా మొత్తం కూడా 12 అంగాలు ఉండడం జరుగుతుంది. అదే పూర్వంగాలు అనేవి 14 ఉంటాయి, మొత్తం 14 ఉంటే వాటిని క్రోడీకరించిన తర్వాత అవి 12గా చేయడం జరుగుతుంది దీంట్లో. అయితే దీంట్లో జైన మతంలో పంచసూత్రాలు కూడా ఉండడం జరుగుతుంది. దాంట్లో మొదటి 4 పార్శ్వనాథుడు, తర్వాత బ్రహ్మచర్యని యాడ్ చేసి ఈ వర్తమాన మహావీరుడు అనే వ్యక్తి ఐదు సూత్రాలను యాడ్ చేయడం, 5 సూత్రాలు యాడ్ అవ్వడం వలన దాన్ని పంచరత్నాలు లేదా పంచసూత్రాలు అనేది చెప్పడం కూడా జరుగుతుంది మనకి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి నాన్న. ఒడిస్సా రాష్ట్రం యొక్క ప్రస్తుత సీఎం ఎవరు ఉన్నారు? ఓకే, నెక్స్ట్ వన్ మనకి భారత పౌరుల ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉన్నాయి? అంటే ఏవైతే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో, ప్రాథమిక విధులు ఉన్నాయో అవి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉన్నాయి? గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి 2022లో అడిగిన క్వశ్చన్. నిన్న ఆర్పిఎఫ్ లో కూడా, నిన్న జరిగిన 2025లో ఆర్పిఎఫ్ లో కూడా ఈ క్వశ్చన్ పడింది. అండ్ 2024లో జరిగిన ఏదైతే ఎన్టీపీసీ ఉంటుందో ఆ ఎన్టీపీసీ లో కూడా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అయితే ఆప్షన్ ఏ ఆర్టికల్ 244, ఆర్టికల్ 13, ఆర్టికల్ 307, ఆర్టికల్ 51. అయితే మనకి ఏది సార్ అంటే ఆర్టికల్ 51 లో ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రాథమిక విధులు అనేవి ఏవైతే ప్రాథమిక విధులు ఉన్నాయో ఇవి మొత్తం కూడా ఎన్నో ప్రాథమిక విధులు ఉన్నాయి సార్ అంటే 11 ప్రాథమిక విధులు అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే అమల్లోకి వచ్చాయో అప్పుడు ప్రాథమిక విధుల సంఖ్య 10 ఉండేది. అయితే మనకి ఈ యొక్క ప్రాథమిక విధులను ఎవరి కమిటీ యొక్క ఆధారంగా సార్ అంటే స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచన ఆధారంగా, స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచన ఆధారంగా ఏదాన్ని సార్ అంటే ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగినది. ఓకే, ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో మనకి చేర్చడం జరుగుతుంది. ఇది ఎన్నో భాగంలో ఉంది సార్ అంటే 4A భాగంలో ఉండడం జరుగుతుంది మనకి. ఇది ప్రాథమిక విధులలో 4A భాగంలో ఉండడం జరుగుతుంది మనకి. అంటే 4వ భాగం ఆదేశిక సూత్రాలు, 4A భాగం ఏంటి సార్ అంటే మనకి ప్రాథమిక విధులు. యాక్చువల్ గా చెప్పాలంటే 51A ఆర్టికల్లో మనకు ప్రాథమిక విధులు ఉంటాయి. ఇక్కడ 51 అని ఆప్షన్ ఇచ్చిండు. రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 51Aలో మొత్తం ప్రాథమిక విధులు ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు అనేవి ఉండడం జరుగుతుంది మనకి. ఇది ఏ కమిటీ సూచన ఆధారంగా సార్ అంటే స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచన ఆధారంగా ఇవి అనేవి మనకి ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నది చూడండి నాన్న. ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర సీఎం గా ఎవరు ఉన్నారు? ఒడిశా రాష్ట్ర సీఎం గా ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారో కింద కామెంట్లు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానితో పాటు ముఖ్యమైన విషయం ఏంటి సార్ అంటే ఏదైతే మనకి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ప్రకటించిన డేట్ల ప్రకారం మే 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు మధ్య మన ఆర్ఎస్ అకాడమీ ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఫ్రీ ఎగ్జామ్ ను కండక్ట్ చేయబోతున్నాం. ఈ ఆర్ఎస్ అకాడమీ తరఫున ఆర్ఎస్ అకాడమీ కర్నూలు సాయి వసంత కాంప్లెక్స్ లో మన ఈ యొక్క కోచింగ్ సెంటర్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మీ పేర్లను నమోదు చేసుకోండి. ఎలాంటి ఫీజులని వసూలు చేయబడదు. మీ విజయం కోసం మా వరకు మేము చేసే ఒక ప్రయత్నం. దానితో పాటు త్వరలో కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కూడా త్వరలో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఒక సమాచారం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోదు మిత్రమా, ఇలాంటి అవకాశం చేజారిపోయిందంటే మళ్ళీ మనకు అవకాశం రాదు. దాదాపుగా గత 5 సంవత్సరాల తర్వాత మనకి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు మనకి. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్.